రాష్ట్ర వ్యాప్తంగా గత 3-4 రోజులుగా హైదరాబాద్ యూనివర్సిటీ హెచ్సియుకు సంబంధించినటువంటి భూములు ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల నుంచి కాపాడడం అనే పేరుతోటి వాటిని అమ్మకం జరిపి ఈరోజు ఖజానా నింపుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ భూముల్ని హైదరాబాద్ యూనివర్సిటీకే కేటాయించాలని, విద్యార్థుల యొక్క ప్రయోగాలకి, విద్యార్థుల సంక్షేమానికి ఈ భూములు ఉపయోగపడాలని గతంలో ఏదైతే 2000 ఎకరాల పైగా ఈ భూములు కేటాయించారో వాటిని గత ప్రభుత్వాలు క్రమక్రమంగా ఇతరులకు అప్పజెప్పి ఈరోజు కుదించటం జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి భూముల్ని కాపాడాలని ఈరోజు ఆ 400 ఎకరాల భూముల్ని అమ్మకం జరపొద్దని ఈ హెచ్సియుకు సంబంధించినటువంటి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఆడపిల్లలని కూడా చూడకుండా గొడ్లను ఈడ్చినట్టు ఈడ్చి పడేస్తూ అక్రమంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడి పైన, ఇతర విద్యార్థి పైన ఈరోజు అటెంప్ట్ మర్డర్ కేసును బనాయించి విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. దీన్ని నిరసిస్తూ నిన్న ఏదైతే హెచ్సియు గేట్ ముందు సిపిఎం పార్టీ తమ నిరసనను వెలుబుచ్చడానికి వెళ్తూ ఉంటే ఆ సిపిఎం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధించారు. ఇది సరైనది కాదు. ఒకవైపు ప్రజాపాలన పేరు చెప్తూ రెండో వైపు నిరంకుశ విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇది విడనాడాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, శాంతియుత నిరసనలకి అనుమతి ఇవ్వాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, ఈ 400 ఎకరాల భూముల్ని ఆ హెచ్సియు యూనివర్సిటీకే కేటాయించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో మొండిగా వ్యవహరిస్తే ప్రజల యొక్క తిరుగుబాటుని, ప్రజల యొక్క వ్యతిరేకతని ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.